రైట్, అందరు బాగున్నారా? బాగుంటే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ కలుగుగాక. యేసుకే జై. హల్లెలూయా. మధ్యలో ఒక పాట వస్తుంది. ఏ పాట అంటే జై కొట్టు యేసుకే. ఎవరు కొట్టాలి? జై జై ఎవరు కొట్టాలి? ఇప్పుడు చాలామంది హేతువాదులు, హైందవాదులు చాలామంది ఎవరెవరికో జై కొడుతున్నారు. మరి క్రైస్తవులు ఎవరు జై కొట్టాలి? మన యేసయ్యకే జై కొట్టాలి. అంతేనా? ఒకసారి యేసయ్యకే జై, యేసయ్యకే హల్లెలూయా. ఓకేనా? ఎందుకంటే మనము ఇలా రోషంగా ఉండకపోతే, ఇలా ధైర్యంగా మనం దేవునికే చేయగొట్టకపోతే నువ్వు దేవుణ్ణి నిజంగా ఆరాధించలేవు, వాక్యాన్ని చదవలేవు. ఓకేనా? ఈరోజు ఒక మంచి అంశం దేని గురించి అంటే పరిశుద్ధాత్ముడు ఎవరు? ఎవరి గురించి చెప్తున్నాం ఇప్పుడు మాట్లాడేది? పరిశుద్ధాత్ముడు ఎవరు? చెప్పండి, మీరు చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఎవరు? కనిపిస్తారా? పరిశుద్ధాత్ముడు కనిపిస్తారా? అయితే క్రైస్తవులు బాప్టిజం తీసుకున్న వారు తెలియాల్సిన విషయము పరిశుద్ధాత్ముడు ఎవరనే విషయం మొదట తెలియాలి. ఎవరి గురించి తెలుసుకోవాలి? పరిశుద్ధాత్ముడి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే బాప్టిజం తీసుకున్న ప్రతి వారికి కూడా దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ వరం నేను వారికి ఇస్తాను. ఏ వరం ఇస్తాడ? ఎంతమంది ఇక్కడ బాప్టిజం తీసుకున్నారో చేయలేకండి. తీసుకున్న వాళ్ళు ఒకసారి చేయలేకండి. అందరూ కూడా దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ వరం ఇస్తాడంట. ఎలాంటి వరము? పరిశుద్ధాత్మనే వరం దేవుడు ఇస్తాను అంటున్నాడు. అయితే ఈ పరిశుద్ధాత్ముడి గురించి మనం ఇప్పుడు బైబిల్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో పరిశుద్ధాత్ముడి గురించి తెలుసుకోకపోతే మనకు నిజంగా తెలియదు. ఏం తెలియదు అంటే ఒకప్పుడు తండ్రి అయిన దేవుడు ఉండేవాడు. తర్వాత ఈ భూమిపైకి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు కుమారుడుగా వచ్చాడు. తండ్రిగా ఎవరున్నారు? యెహోవా. తండ్రిగా ఎవరున్నారు? యెహోవా అన్నాడు. తర్వాత ఈ భూమిపైకి నరరూపుడిగా, నరావతారిగా రూపమెత్తిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారు. తర్వాత యేసుక్రీస్తు వారు మొన్నటి వరకు మనము ఉపవాస దినాలు చేసుకున్నాం కదా. ఆ తర్వాత చనిపోతారు. చనిపోయిన తర్వాత నేను వెళితే కానీ మీ యొద్దకి ఎవరు వస్తారు? ఆదరణకర్త. సరే, ఈ వాక్యాన్ని ఒకసారి చూసుకున్నాం బైబిల్లోకి వచ్చి. ఒకసారి అందరూ కూడా బైబిల్ తెలుసుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో ఇలా ఉంది. అయితే నేను మీతో సత్యమునే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవట వలన. ఎవరు వెళ్ళిపోవాలి? ఇప్పుడు మీరు కరెక్ట్గా తెలుగు అర్థం కాకపోతే నేను కన్నడలో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ మీరు కరెక్ట్గా నాన్న చూసి వింటూ ఉండాలి. నేను వెళ్ళిపోతే ఎవరు వెళ్ళిపోవాలి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతే అంటే నరరూపుడిగా ఇక్కడి నుంచి ఈ భూమికి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఏం జరుగుతుందంట? మీకు ప్రయోజనం. అంటే యేసుక్రీస్తు వెళ్ళిపోతే ప్రయోజనమా? మీరు బాగా వింటున్నారా? యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతే ప్రయోజనమా, వెళ్ళిపోకపోతే ప్రయోజనమా? ఆయన వెళ్ళిపోకపోతే చాలామంది రోగాలు స్వస్థపరచబడ్డారు కదా. ఆయన ఉంటేనే కదా చాలామందికి స్వస్థత వచ్చింది. ఆయన ఉంటే చాలామంది దయ్యాలు వెళ్ళిపోయినాయి. యేసుక్రీస్తు వారు చెప్తున్న అంతర్భావం ఏంటంటే నేను వెళ్తే మీకు ఒక ప్రయోజనం ఉంది. ఏంటా ప్రయోజనమో ఇప్పుడు చూద్దాం బైబిల్లో. సరే, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఎవరు రారంట? అంటే యేసుక్రీస్తు వారంటే ఈ భూమి నుంచి ఆయన వెళ్ళిపోవాలి. ఆయన వెళ్ళిపోతే ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోతే ఇంకొక వ్యక్తి భూమికి వస్తాడంట. ఆయన పేరేం పేరు? ఆదరణకర్త. ఆయన పేరు ఇంకొక పేరు మనం పిలుస్తున్న పేరేంటి? పరిశుద్ధాత్ముడు. మీకు అర్థమైందండి? పరిశుద్ధాత్ముడు మనందరికీ ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారంట ఈ భూమి మీద తన పని తను చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమికి వచ్చింది ఎవరు? ఇప్పుడు ఆదరణకర్త. అంతే కదా. ఇప్పుడు మనకు తోడుగా
దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారా? కన్ఫ్యూజన్. క్రైస్తవ ప్రపంచానికి కన్ఫ్యూజన్. నీతో ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఇప్పుడు మనతో పాటు. ఎవరున్నారు? అదండి, ఇది క్లారిటీ మనకు ఉండాలి క్రైస్తవులుగా. ఇప్పుడు మనతో పాటు ఉన్నది ఇప్పుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు మనతో లేడు. ఇప్పుడు మనతో ఉన్నది ఇంకెవరు? ఆదరణకర్త అంటే హోలీ స్పిరిట్ మనతో ఉన్నది ఇప్పుడు ఎవరు? హోలీ స్పిరిట్ అని ఇంగ్లీష్లో పిలుస్తాము. మనతో ఉన్నది ఇప్పుడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. నవ్వుతున్నారా? మన మధ్యలో పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు లేరు ఇప్పుడు మనతో. తండ్రి అయిన దేవుడు మనతో లేరు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకంలో వాళ్ళు ఉన్నారు. ఈ భూమి పైన ఇప్పుడు మనతో ఉంటుంది ఇప్పుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి క్రైస్తవులకు అర్థం కావాలి అంటే మనతో పాటు ఇప్పుడు ఉంటుంది యేసుక్రీస్తు వారు కాదు, పరిశుద్ధాత్ముడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు అంటే హోలీ స్పిరిట్ మనతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము ఏ మంచి పని చేసినా కీడు పని చేసినా మనకు సహాయకుడుగా ఉండేది ఇప్పుడు ఎవరంటే హోలీ స్పిరిట్. మనకి ఇప్పుడు ఉండేది ఎవరు మనతో? ఇప్పుడు ఒక దొంగ తప్పు పని చేసింది అనుకోండి, వాడిని ఎక్కడికి తీసుకెళ్తారు? పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినాక జైలుకి తీసుకెళ్ళినాక తర్వాత ఎక్కడికి హాజరుపరుస్తారు? కోర్టుకు తీసుకెళ్తారు. అంతే కదా? కోర్టుకు తీసుకెళ్ళినాక వీడు దొంగ అని చెప్పడానికి రుజువు ఏంటి? ఇప్పుడు ఏం చూపించాలి? సాక్ష్యం చూపించాలి. ఏం చూపించాలి? సాక్ష్యం చూపించండి. ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు మేము ఇద్దరు కొట్టుకున్నాక మనం అక్కడ తీసుకెళ్ళినాక మా తరఫున ఒక లాయర్ ఉంటాడు. లాయర్ ఏం చేస్తాడంటే ఒక సాక్షిని పెడతాడు. అంతేనా? సాక్షి పెట్టకపోతే మనము పెట్టిన కేసు నడవదు. కేసు గెలవాలి అంటే నీ తరఫున ఎవరు ఉండాలి? ఇప్పుడు సాక్ష్యం ఉండాలి, లాయర్ ఉండాలి. లాయర్తో పాటు ఎవరు ఉండాలి? ఇప్పుడు సాక్షి ఉంటేనే నీకు శిక్ష పడుతుంది. లేకపోతే నువ్వు పెట్టిన వాడికైనా శిక్ష పడుతుంది, లేకపోతే నీ శిక్ష పడదు. ఇప్పుడు మనకు శిక్ష పడాలి అంటే ఈ భూమి పైన మన అందరినీ గమనిస్తుంది ఎవరు? ఇప్పుడు వచ్చారా? మనందరినీ గమనిస్తుంది ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు. మనము చేస్తున్న మంచి పనులు కానీ దేవుడికి విరుద్ధమైన పనులు చేస్తున్నవన్నీ గమనిస్తుంది ఎవరంటే పరిశుద్ధాత్ముడు, హోలీ స్పిరిట్. కాబట్టి ఈ హోలీ స్పిరిట్ మనకు కనిపించకుండా పక్కనే ఉంటుంది. మనం అనుకుంటాము మనం ఏం చేసినా కరెక్టే అనుకుంటాం. కానీ నువ్వు చేసేది కరెక్టా రాంగా అని చెప్పడానికి దేవుని ఎదుట సాక్ష్యం ఇవ్వడానికి ఇప్పుడు మనకు ఎవరున్నారు సాక్షులుగా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి మన మధ్యలో. అయితే ఈ పరిశుద్ధాత్ముడి గురించి ఇప్పుడు మనం బైబిల్లో కొంచెం లోతుగా వెళ్ళి తెలుసుకుందాం. ఓకేనా? మీకు అర్థం కాదని చెప్తున్నాను. చాలా సంఘాలలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు అనేసి చాలామంది కేకలు వేసి గంతులు వేస్తుంటారు. పక్కన ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? ఇప్పుడు ఆమె ఎగురుతూ ఉంది, చప్పట్లు కొడుతుంది, గట్టిగా పెద్ద కేకలు వేస్తుంటే ఏవో అరుస్తుంటుంది కదా. అరుస్తుంటే మీ అందరూ ఏమంటారు? అప్పుడు విశ్వాసులుగా పక్కన ఉన్న వాళ్ళు మీరు ఏమంటారు అంటే, అమ్మో ఆమెకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఏమంటారు? పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడో అని బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 16:7 ఏముందంటే, నేను వెళ్ళిన తర్వాత మీ దగ్గరికి ఎవరు వస్తారు? ఇప్పుడు అంటే ఈరోజు చర్చిలో గంతులు వేసినందుకు ఈరోజు పరిశుద్ధాత్ముడు వచ్చిందా, లేదా యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడా? నేను చెప్పేది తప్ప బైబిల్ చెప్పేది కరెక్టా? బైబిల్ చెప్పేదే. కాబట్టి మనుషులను చూసి మీరు మోసపోకండి. అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడో భూమిపైకి వచ్చేసాడు. ఎప్పుడున్నాడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే యేసుక్రీస్తు వారు వెళ్తే పరిశుద్ధాత్ముడు వస్తాడు అన్నాడు కదా. పరిశుద్ధాత్ముడు అసలు ఎప్పుడున్నాడు బైబిల్లో? ఒకసారి బైబిల్లోకి వెళ్ళి బైబిల్ని అడుగుదాం మనం. ఆదికాండం తీయండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండము 1వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదవండి. అందరు బైబిల్ చేయాలి. ఫస్ట్ పేజ్ ఇది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారము శూన్యంగా ఉండెను. చీకటి ఎలా దేవుడు అల్లాడుచుండెను. బాగా అండర్లైన్ పెట్టుకోండి. పెన్నులు ఉంటే
చక్కగా అండర్లైన్ పెట్టుకోండి. దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఏడుంది? జలములపై. ఫస్ట్ ఎవరున్నారు ఇప్పుడు? మీ అందరికీ, మనందరికీ, ఒక క్రైస్తవులు ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయినాక వచ్చింది అంటాం కదా. అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు లాస్ట్కి వచ్చిండు. తండ్రి వెళ్ళిపోయాడు, కుమారుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనతో ఉంటుంది ఎవరు? హోలీ స్పిరిట్ ఉంటుంది. కానీ హోలీ స్పిరిట్ ఎప్పుడుంది? ఫస్ట్లో ఉంది. ఎప్పుడుంది? దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఎప్పుడుంది పరిశుద్ధాత్ముడు? ఫస్ట్, ఇన్ ద బిగినింగ్, ఫస్ట్లోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. గట్టిగా చెప్పడం ఒకసారి. ఎప్పుడున్నాడు పరిశుద్ధాత్ముడు? ఫస్ట్లో ఉన్నాడు. జలములపై అల్లాడుచుండెను. ఇంకొక మాట మనం చూద్దాం. 1వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. అందరు వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ ఒక సబ్జెక్టు ఈరోజు మీరు వింటున్నారంటే చాలా మీరు ఎక్కడో మీకు అదృష్టం ఉంది. పరిశుద్ధాత్ముడి గురించి మీరు తెలుసుకుంటున్నారంటే, క్రైస్తవుడు పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోలేదనుకోండి, నువ్వు తప్పు త్రోవలో ఉన్నట్టే. పరిశుద్ధాత్ముడి గురించి మనకు చాలా బాగా తెలియాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడున్నాడు? ఫస్ట్లోనే ఉన్నాడు. మనందరికి అర్థమైంది ఏంటంటే యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చాడు అంటున్నారు. లేదు, పరిశుద్ధాత్ముడు ఎప్పుడున్నాడు? ఫస్ట్లో ఉండడానికి దేవుని ఆత్మ అనేది ఏంటి? పరిశుద్ధాత్మ. అది జలములపై ఉంది. ఇంకా మీకు అర్థం కాలేదని దేవుడు 26వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మన పోలికలో మన స్వరూపం. అంటే ఫస్ట్లోనే 3 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. వీళ్ళు 3 ఏమని మాట్లాడుకుంటున్నారంటే, మనం అందరం, మన అంటే ఒక వచనమా, బహువచనమా, లేకపోతే ఏకవచనమా? బహు అంటే ఎక్కడైనా 3 ఉన్నారనుకోండి బహువచనం అంటారు. ఒక్కడుంటే ఒకటే వచనం. నేను నా స్వరూపంలో మనుషులను చేశాను అంటున్నాడా? మన స్వరూపం అంటున్నాడా? మన స్వరూపం అంటే మనలాగా మన ఇద్దరిలాగా ఉన్నారు మన పిల్లలు అంటామా? ఇగో తల్లిదండ్రులాగానే సేమ్ కొడుకున్నాడు, తల్లిదండ్రులాగా సేమ్ మాట్లాడుతున్నారు అంటున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరిలాగా పిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరిలాగా, ఒక్కడిలాగా పుట్టిండా? ఇద్దరు. అర్థమైందా? కాబట్టి తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారు, ఇంకా పరిశుద్ధాత్ముడు, వీళ్ళు 3 మాట్లాడుకుంటున్నారంట. మనుషులందరూ ఎట్లా తయారు చేయాలంట? వాళ్ళలాగా. వాళ్ళు ఎలా ఉన్నారంటే మనలాగా ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. ఎలా ఉన్నారు ఇప్పుడు? దేవుడి స్వరూపము నీలాగా ఉంది, నాలాగా ఉంది. దేవుని యొక్క కళ్ళు కూడా నీలాగా, నాలాగా ఉన్నాయి. దేవుడికి చేతులు నీలాగా, నాలాగా ఉన్నాయి. అంటే అర్థమవుతున్నా? దేవుడికి కూడా దేవుని ఆకారం అంతా కూడా తల నుంచి కాలు వరకు దేవుడి స్వరూపం అంతా కూడా మనిషిలో ఉంది ఈరోజు. హల్లెలూయా. మనిషి స్వరూపాన్ని నువ్వు చూడగానే నీకు అర్థం కావాలి, దేవుడు కూడా నీ స్వరూపంలోనే ఉన్నాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడున్నారని మనకు తెలుస్తుంది? ఫస్ట్లోనే ఉన్నాడు. ఓకేనా? అయితే ఈ పరిశుద్ధాత్ముడు మనకు క్రైస్తవులుగా మనకి ఎందుకు తెలియాలంటే, మనకు తెలియకుండానే ఈ పరిశుద్ధాత్మను దూషిస్తున్నాం. అయితే ఈ భూమి మీద ఎవరినైనా నువ్వు తిట్టు కానీ నీకు క్షమాపణ ఉంటుంది. అందరు వింటున్నారా? ఈ భూమి మీద నువ్వు తండ్రి అయిన దేవుని తిట్టు, నీకు క్షమాపణ ఉంటుంది. యేసుక్రీస్తు వారిని ఎన్ని బూతులైనా తిట్టుకో, నీకు క్షమాపణ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మని మాత్రం మనం తిట్టకూడదు. పరిశుద్ధాత్మని ఏం చేయాలంట? తిట్టకూడదు. చూద్దాం ఆ మాట బైబిల్లోకి ఏంచి ఒకసారి అందరూ బైబిల్ తెలుద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32 వచనాలు సగం చూద్దాం. దయచేసి అందరూ చక్కగా బైబిల్ తెరవాలి. పెన్నులు ఉంటే అండర్లైన్ పెట్టుకోండి. చదవండి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా
బాగా వినండి. మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు, పాపం చేసిన దూషణ చేసిన వారికి క్షమాపణ ఉంటుంది కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. యేసు రక్తం వలన మనకేమొస్తుంది? పాప క్షమాపణ వచ్చింది. కానీ పరిశుద్ధాత్మని మనం దూషిస్తే మనకేం లేదంట? పాప క్షమాపణ లేదండి. కంటిన్యూ. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. అంటే మీకు ఇప్పుడు ఏమర్థమైంది? పరిశుద్ధాత్మ చెత్త తెలుసుకోవాలి, మనం బాగా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు యేసయ్యను తిడితే క్షమాపణ ఉందంట, పరిశుద్ధాత్మను తిడితే క్షమాపణ లేదంట. మరి ఏంటి గొప్పతనం? పరిశుద్ధాత్మలో ఏముందని పరిశుద్ధాత్మని మనం తిడితే మన క్షమాపణ లేదు? రాబోయే యుగమందు కూడా మనకు క్షమాపణ లేదంట. పాప క్షమాపణ ప్రధానికి ఉంటుందంట. కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే, హోలీ స్పిరిట్ మనం దూషిస్తే మన క్షమాపణ ఉండదంట, పరలోక రాజ్యమే ఉండదంట. ఏముంది మరి పరిశుద్ధాత్మలో గొప్పతనం? యేసుక్రీస్తులో గొప్పతనం ఉందా లేదా? ఉంది. ఆయన మనందరి కోసం, పాపాల కోసం రక్తం పెట్టాడు. ఆయనలో గొప్పతనం ఉంది. పరిశుద్ధాత్ముడు ఏ గొప్పతనం ఉంది అని మనం ఆయన తిడితే మనకు పరలోక రాజ్యం ఉండదంటే కారణం అంటే ఇప్పుడు బైబిల్ అని తెలుసుకుందాం. ఈరోజంట పరిశుద్ధాత్ముడి గురించి క్రైస్తవుడికి అసలు విచారణనే లేదు. తెలుసుకున్నారా మీరు? పరిశుద్ధాత్మ తెలుసుకుందాం అనుకుంటున్నారా? విచారణ చేయాలి. ఎవరి గురించి చేయాలి? పరిశుద్ధాత్మ గురించి విచారణ. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ఆయన ఏం చేస్తాడు? ఆయన ద్వారా మనకి ఏమైనా పని ఉందా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఇప్పుడు ఉన్నాడు కదా, ఎందుకు ఉంటున్నాడు ఆయన మన మధ్యలో? ఆయన వల్ల మనకి ఏంటి ఉపయోగపడం? ఆయన వల్ల మనకి ఏమైనా పని అవుతుందా? అవుతుందండి. ఇప్పుడు క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే. నువ్వు తెలుసుకోవాల్సింది హోలీ స్పిరిట్ గురించే తెలుసుకోవాలి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నువ్వు యేసుక్రీస్తు గురించి తెలుసుకునే అవసరం లేదు ఇప్పుడైతే ప్రజెంట్. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు గురించి ఎప్పుడో నీకు తెలియదా? మీకు తెలుసు. మరి ఇప్పుడు హోలీ స్పిరిట్ తెలియాలా వద్దా? సరే ఒకసారి బైబిల్ వెళ్దాం ఒకసారి. ఈ హోలీ స్పిరిట్ ఎప్పుడు మనిషికి అర్థమవుతుందంటే, ఒకసారి బైబిల్ అయిన అందరూ కూడా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో ఒకసారి వెళ్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అందరు తీసారా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఇక్కడ నుంచి అంటారని పెట్టుకోండి. అప్పుడు మీరు ఏ వరం వస్తుందంటారు? మీకు చాలా మందికి వరాలు కావాలంటారు. నాకు డబ్బు వరం కావాలి, ఇల్లు ఒక వరం కావాలి, వరాలు కావాలని కోరుకోలేదు. చాలా మంది చెప్తారు, దేవుడి రోజు నీకు టైం పట్టాల్సి మీరు ముందు వచ్చి అనుకోండి, నాయన ఎన్ని రోజులు ఇంత కష్టపడుతుంటావు, నీకు ఏం కావాలి అంటే ఏం చెప్తారు? అయ్యా నాకు ఇచ్చిన పిల్లలు చాలు, నాకు అప్పులన్నీ తీసేసే. ఫస్ట్ నాకు ఏం తీసేయమంటారు? వరం. దేవుడికి వరం కోరుకోమంటే ఏం వరం కోరుకుంటారు? అందరు వింటున్నారా? వరం కోరుకోమంటే దేవుడు కనిపించి వరాలు కోరుకోమంటే కోరుకోరా? మీనమ్మ ఏం కోరుకుంటారు? ఏ వరం కోరుకుంటారు? నా భర్త నన్ను తాగద్దు, నన్ను కొట్టద్దు, ఈ వరం మీ చాలా కట్టదు. హల్లెలూయా. వరాలు కోరుకోమంటే మనిషి అంటాడు చాలా వరాలు కోరుకుంటారు. కానీ బైబిల్ ఇచ్చే వరం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ అనే వరం కావాలని కోరుకోవాలంట. ఏ వరం కావాలి మనకు? ఏంటి ప్రత్యేకత ఏముంది అసలు? పరిశుద్ధాత్మలో ఏముందని ఆ వరం ఎందుకు కోరుకోవాలంటే, నువ్వు బాప్టిజం తీసుకున్నాక నీకు వచ్చే వరం ఏంటో తెలుసా?
పరిశుద్ధాత్మని వరం. మీకు తెలుసో లేదో అండి, పరిశుద్ధాత్ముడు అంటే మన చుట్టూ ఉంటాడు. ఎప్పుడు బాప్టిజం తీసుకుంటారు కదా, వాళ్ళ చుట్టూ ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కాబట్టి వాళ్ళకు ఏ హాని కూడా జరగదు అని బైబిల్ చెప్తుంది. చూద్దాం ఎలాంటి హానిలు జరగవో చూద్దాం ఒకసారి. వరం, పరిశుద్ధాత్మ అనే వరం మనతో ఉందనుకో మనకి ఏం కాదో చూద్దామా. మార్క్స్ వార్త తీయండి ఒకసారి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి ఫాస్ట్గా చదవాలి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చాలా ఫాస్ట్ చదివిన సహకరించాలి. మరియు మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15 నుండి స్టార్ట్. ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మని వానికి శిక్ష ఎట్లైనా పడుతుంది. వాళ్ళకి నమ్మని వారి వల్ల ఈ సూచక, బాగా వినండి, బాప్టిజం పొందిన వాళ్ళకంట ఈ సూచక క్రియలు అంటే వరం. ఇప్పుడు చూడండి వరం, ఇప్పుడు ఏంటో వరమో చూపుతున్నాను. వరాలు చెప్పండి. నా నామమున పరిశుద్ధాత్మ వరం ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడంట? దయ్యాలు. ఎవరు వెళ్ళగొడతాడు? పరిశుద్ధాత్మ వరం ఉన్నాడు. ఈ వరం కావాలా వద్దా మనకు? ఇప్పుడు చాలా మంది, నేను దయ్యాన్ని వెళ్ళగొట్టాలి, నువ్వు దయ్యాన్ని వెళ్ళగొడుతున్నావు అంటే నీ దగ్గర చాలా మంది వస్తారు. హల్లెలూయా. అంతేనా? నువ్వు దయ్యం వెళ్ళగొడుతున్నావు అంటే అమ్మో ఆయన దగ్గరికి వెళ్తున్నాను, ఆయన దయ్యాన్ని వెళ్ళగొడుతుందంటే మనుషులు పోయినామంటే ఇంకా దేనికి కూడా పనికి రామంటారు. అంతేనా? దేవుడు పరిశుద్ధాత్మను వరం నీకు ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు దయ్యాలను వెళ్ళగొడతావు. ఎవరిని వెళ్ళగొడతావు? దయ్యాలు గజ్జలాడుకుంటే నేను చూడగానే. నెక్స్ట్, క్రొత్త భాషలు. ఇంతవరకు మీకు ఏం భాషలు వచ్చు? తెలుగు వచ్చు, కన్నడ వచ్చు, హిందీ వచ్చు. క్రొత్త భాష అంటే తెలుసా? నీకు తెలియని భాషలన్నీ కూడా నీకు వస్తాయి పరిశుద్ధాత్మ అనే వరం నీకు వస్తే. ఏమంటే అర్థమవుతుందా? మీరు రష్యాకి పోయారు అనుకోండి, రష్యాలో రష్యన్స్ మాట్లాడతారు, ఆ భాష వస్తుంది నీకు. ఓకేనా? ఒరిస్సాకి పోయారు అనుకోండి, అక్కడ ఒడియా మాట్లాడతారు, ఆ భాష వస్తుంది నీకు. మీరు పాకిస్తాన్కి వెళ్తే అక్కడ మొత్తం ఉర్దూ మాట్లాడతారు, నీకు ఏ భాష వస్తుంది? ఉర్దూ భాష. మీరందరికి మీకేం అర్థమైందండి? ఇన్ని రోజులు మీరు చర్చిలోకి వెళ్తారు కదా, వివిధ చర్చిలో మీరు వెళ్ళి వచ్చారు కదా, అక్కడ మీకు తెలిసిన భాష ఒకటే. వాళ్ళు అనేసి గట్టిగా అరుస్తూ ఉంటారు. మీరు ఇక ఎటువంటి వామో ఇది పరిశుధాత్మ భాష కాదు, ఇది పరిశుధాత్మ భాష కానే కాదు. ఇదంతా అబద్ధం. పరిశుద్ధాత్మ భాష ఎలా ఉంటుందంటే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి నువ్వు మాట్లాడుతున్న ఇంకొకటికి నీకు రాని భాష నువ్వు అక్కడ పోయి మాట్లాడడమే పరిశుద్ధాత్మ వరం. అది మీకు అర్థమవుతుందా? నువ్వు ఎక్కడైనా పోయి నీకు రాదా భాష, నాకు కన్నడ రాదండి, నేను వెళ్ళి కన్నడలో మాట్లాడాను అనుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ నాలో ఉన్నట్టు. నీకు అర్థమవుతుందా? నీకు హిందీ మాట్లాడడం రాదు, నువ్వు వెళ్ళి ఎవరికైనా హిందీలో దేవుని గురించి చెబుతున్నావంటే అప్పుడు పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ నీలో ఉన్నట్లు. ఇదండి వరాలంటే. ఇష్టం వచ్చినట్టు అరవడం కాదు, ఎగడం కాదు, గంతులేయడం కాదు. పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడో మీకు బైబిల్ ఇప్పుడు చూపిస్తే ఒక్కసారి మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. పరిశుద్ధాత్ముడు అసలు అల్లరికి కర్తనే కాదు. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ అల్లరి చేశాను అనుకున్నావా? చెయ్యడండి. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే దయ్యాలు మనం చూసి భయపడిపోతాయి. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు క్రొత్త భాష. ఎలాంటి భాష? క్రొత్త భాష అంటే నీకు రాని భాషను మాట్లాడతావు. ఒకరోజు నా బైబిల్లో ఏమైంది తెలుసా? ఇట్లానే అప్పటి వరకు వీళ్ళకి పరిశుద్ధాత్మ గురించి తెలియదు. సరే, ఈ మాటకు రాకముందు ఇంకొన్ని వరాలు ఉన్నాయి కదా, వరాలు చూద్దాం. ఇంకా చూడండి, ఫస్ట్ వరం ఏంటి చెప్పండి ఒకసారి. బైబిల్ విన్న వాళ్ళందరూ చెప్పండి, ఫస్ట్ వరం ఏంటి? దయ్యాలు వెళ్ళిపోతాయి పరిశుద్ధాత్మ నీలో ఉంటే. నెక్స్ట్, భాషలు, కొత్త భాషలతో మాట్లాడతావు. నెక్స్ట్, ఏం చేస్తాము? పాములను. పాము అంటేనే మా ఫస్ట్ భయం. పాము ఇట్లా వచ్చిందంటే సమాన సార్ పరువు పాము 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 ఉంటూనే ఉంటారు అందరు, అంతేనా? కానీ బైబిల్ చెప్తుంది ఏంటండి, బైబిల్ ఇచ్చే వరం ఏంటంటే తెలుసా? పాములను నువ్వేం చేస్తావు? పట్టుకుంటావంట. ఎలాంటి పామునైనా నువ్వు పట్టుకుంటావంటే పరిశుద్ధాత్ముడు గ్రేటా కాదు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు గ్రేటేనా?
హోలీ స్పిరిట్ చాలా గ్రేట్ అండి, మీరు తక్కువ అంచనేయద్దు. మనతో ఉన్నది ఇప్పుడు ఎవరు తెలుసా? హోలీ స్పిరిట్. నెక్స్ట్, ఇది 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 అద్భుతం. ఇప్పుడు ఇది అస్సలైంది. పరిశుద్ధాత్మ వరం నీలో ఉంటే ఏం చెప్తా తెలుసా? బాగా వినండి, బాగా వినండి. నీకు ఇచ్చే వరం దేవుడు అంటే తెలుసా? నీ మీద నిన్ను గిట్టనాడు వాళ్ళని ఏం చేస్తాడంటే, నువ్వు చచ్చిపోవాలని విషం కలిపి పాలల్లో అన్నంలో పెట్టిస్తాను నీకు, నువ్వు గిట్టదు కదా. అది తాగినా సరే నీకేం కదంట, ఇదే అంటే అస్సలైనది. చెప్పడం ఒకసారి. పరిశుద్ధాత్ముడు ఎక్కడైనా మీకు లాస్ ఉందా? ఇక్కడ పరిశుద్ధాత్మ వల్ల ఏమైనా లాస్ ఉందా? లాభం. దయ్యాలు భయపడతాయి, కొత్త భాషలు వస్తాయి, మనకి ఎప్పుడు రాని భాషలు వస్తాయి, పాములనే పట్టుకుంటామంట. మళ్ళీ ఏం జరుగుతుందంట, విషకరమైనది ఏది తాగినా ఏ హాని చెయ్యాలంటే పరిశుద్ధాత్ముడి శక్తి ఎంతదో అర్థం చేసుకోండి. ఇక అందుకోసమే క్రైస్తవుడు పరిశుద్ధాత్ముడి గురించి బాగా తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ వరం నేను పొందాలంటే ఏం చేయాలని ఎప్పుడు తహతహలాడిపోవాలి. నీకు ఒక మంచి బిర్యానీ, ప్యారడైస్ బిర్యానీ దొరకాలంటే మనం ఒక్కసారి లైన్లో నుంచోవాలి. అలాంటిది పరిశుద్ధాత్మను పొందాలంటే నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు లైన్లో నుంచోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అంటే మనలోకి వస్తే ఏం జరుగుతుందంటే, ఏమైనా విషమైనది ఏది తిన్నా మనకు ఏ హాని జరగదండి. నమ్ముతున్నారు అసలు? హలో, ఏం జరగదంట? హానికరమైనది ఏది తిన్నా సరే మనకు ఏమీ. అందుకోసం నేను పాట ఉంటుంది, జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో పడి నేను వెళ్ళినా సరే ఎవ్వడు కూడా నన్ను, పరిశుద్ధాత్మనిలో ఉంటే ఎవ్వరు నిన్ను ముట్టాలంటే నీ చుట్టూ ఒక సైన్యమే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నీ సైన్యం, నీకు ఎవరు బాడీగార్డ్ అవసరం లేదు. నీ చుట్టూ ఒక పరిశుద్ధాత్ముడు ఒక్కడుంటే చాలు. నువ్వు ఒక్కడివి 1000 మందితో సమానం. హల్లెలూయా. నీ దగ్గరికి ఒక్కడు రావాలన్నా, నేను అనాలన్నా, తిట్టాలన్నా భయపడిపోవాలి. నేనేమన్నా చెయ్యాలన్నా సరే గజ గజ వలికాలి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్ముడి యొక్క శక్తిని ఈరోజు మీరు తెలుసుకుంటారంటే చాలా గ్రేటండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ నుంచి మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి, పరిశుద్ధాత్మ మనతో పాటు ఉండాలి, ఆయన వరం మనతో ఉండాలి. ఓకేనా? విషకరమైనది ఏది తాగినా ఏం కాదంట, ఏమీ కాదు. మీకు అర్థం కాదని చెప్తున్నాను. మనం చాలామంది పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఉరుకు పరుగులు ఉరుకుతూనే ఉంటారు. బండ్ల మీద బోటులో రయ్యరయ్య ఉడుతుంటారు, వస్తుంటారు, పనులకు వెళ్తుంటారు. చాలా తొందరగా డ్యూటీలకు వెళ్ళాలి, రావాలి, పనులకు వెళ్ళాలని. ఎప్పుడైనా ఆలోచించారా? మన జీవితం మన చేతిలో ఉందా? మన చేతిలో ఉందా? ఎక్కడెక్కడనో ఆకలి వేసి ఏదో తినేస్తుంటాం. దాన్ని ఏం కలిపారో మీకు తెలుసా? అందుకేనండి పరిశుద్ధాత్మ మనతో ఉండాలి. ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు ఉంటే మనకి ఎప్పుడు ప్రొటెక్షన్. మనకేముంటుంది? ప్రొటెక్షన్, కాపుదల. ఇప్పుడు ఎంత ఎండ కొడుతుంది, మన లోపల జస్ట్ వేడేస్తుంది. ఇదే రేకులు లేకపోతే కూర్చుంటారు, ఒక్కడైనా కూర్చుంటాడు కదా. ఇదే పరిశుద్ధాత్మ రూఫ్ లాగా ఆపేస్తున్నాడు మనకి ఏం కాకుండా. కాబట్టి నీ పరిశుద్ధాత్మని ఎప్పుడు మనం బాగా తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు అనే వరం మనలో ఉందా లేదో మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఏం చేయాలి? పరిశుద్ధాత్మ. ఎందుకంటే ఈ శరీరాన్ని హాని చేయాలని అపవాది ఎప్పటికప్పుడు వాడు సిద్ధంగా ఉంటాడు. అయితే మీ యొద్దకు వస్తాను. చాలామందికి ఇంతకుముందు చెప్పిన కదా, పరిశుద్ధాత్ముడు అంటే తెలియదు. అయితే ఒకసారి బైబిల్లో ఏమైందంటే, పరిశుద్ధాత్మ గురించి తెలియకుండా వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన. అందరూ యేసయ్య స్తోత్రం అని ప్రార్థన చేస్తుంటే ఒక కష్టాలు తీర్చోమని ప్రార్థన చేస్తున్నారు. అయితే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఇంతకుముందు ఏమంటే, నేను వెళ్తేనే కానీ మీకు ఆదరణకర్త రాడు అని చెప్పింది కదా. అయితే వీళ్ళందరూ ఒకరోజు అపోస్తలుడైన పౌలు 12 మంది శిష్యులు ఒక ఇంటి మీద మేడగది, ఏం గది? మేడగది మీద ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అకస్మాత్తుగా ఒక పెద్ద గాలి వస్తుంది. ఏమొస్తుంది? పెద్ద గాలి వచ్చి పరిశుద్ధాత్మని యొక్క రాకడ ఈ భూమిపైకి ఫస్ట్ టైం. అంటే ఇంతవరకు ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో ఉన్నాడు. ఎక్కడ వరకు ఉన్నాడు? పరలోకంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ టైం యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయాడు కదా, మరి పరిశుద్ధాత్ముడు రావాలి కదా. చూద్దాం. ఇప్పుడు అపోస్తల కార్యాలకు రండి. ఇప్పుడు ఈ బైబిల్ క్లియర్ చదువుకుంటే నేను చూస్తాను.
అపోస్తల కార్యం 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. బాగా గుర్తుపెట్టుకోండి. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చి ఉండే ఇల్లంతా నిండి ఉండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుక విభజింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కని మీద వాళ్తారంట. ఒకేసారి ఒక్కొక్కరి మీద వాలి ఇంకొక వాళ్ళ మీద వాలకుండా ఉండడం అనమాట. ఒక్కొక్కరి మీద వాలి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి. ఏం శక్తి ఇచ్చిందంట? ఇప్పుడు మీరు వినండి, బాగా వినండి. ఇప్పుడు సీన్ కట్ చేద్దాం ఒకసారి. పరిశుద్ధాత్మ వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంట? అమ్మ అందరు వింటున్నారా? పరిశుద్ధాత్మ వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాక్శక్తి అంటే ఈ బైబిల్ని బోధిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? బైబిల్ని బోధిస్తున్నారు. అంటే వాక్శక్తి అంటే వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. మరి మీరు చూస్తారు కదా చాలామందిని, వాళ్ళు ఎగురుతూ గంతులేస్తూ చెప్పడం అరుస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఎవరైనా వాక్యాన్ని ప్రకటించడం మీరు చూసిర్రా? గమనించారండి. బైబిల్కి తప్పుగా ఎవరైనా చేస్తే నేను అసలు ఒప్పుకోను. మీరు గమనించారు ఎప్పుడైనా? చాలామంది ప్రార్థన చేసి ఎగురుతూ ఉంటారు కదా. నేనండి మొన్న మా నాడు ఇక్కడ డానియల్ పాస్టర్ చర్చ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిన భయంకరంగానండి ఎట్లా ఎగురుతున్నారు, ఎట్లా అరుస్తున్నారు. నేనైతే వాళ్ళని విమర్శించాను కానీ చూసిన నేను జస్ట్ ఈ బైబిల్ని చెక్ చేసుకుంటూ అందరిని చూస్తున్నాను. ఎగురుతున్నారు, గట్టి గట్టిగా అరుస్తున్నారు, ఇంత హైట్ ఎగురుతున్నారు, గంట పాట కొడుతున్నారు. బైబిల్ ఏంది? పరిశుద్ధాత్ముడు సైలెన్స్ అన్నారు కదా. బైబిల్ ఎక్కడైనా ఉందని మొత్తం బైబిల్ అంతా ఎత్తినా నేను. ఎవరైనా గంతులు వేయడము ఎగరడము చేస్తుంది ఎక్కడైనా ఉందని. సరే అట్లా లేకపోయినా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వీళ్ళందరికీ ఏమొచ్చింది? వాక్యాన్ని ప్రకటించే శక్తి వచ్చింది. అంటే వాళ్ళు బైబిల్ని ప్రకటిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు వస్తేనంట బైబిల్ని చదువులేనివాడు కూడా బైబిల్ చెప్తాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? అందరూ మేస్త్రీలు ఉన్నారండి ఇప్పుడు అక్కడ. అందరు ఇప్పుడు ఏం చేయాలి? బైబిల్ పట్టుకుని మన అందరికీ వాక్యం చెప్పాలా వద్దా? చెప్పరు. రేపు పొద్దున సండే మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. రేపేన్న ప్రార్థన అయితే సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. నేను విమర్శించను కానీ పరిశుద్ధాత్ముడు ఎవరైతే తక్కువ చేస్తారో వాడికంటే ఈ భూమిపైన ఎప్పుడు కూడా క్షమాపణ ఉండదు. ఇది భయంతో ఉండాలి మనం. ఈ భయం లేదనుకోండి, పరిశుద్ధాత్మని హేళన చేసినా ఇప్పటికన్నా కదా శిక్ష, పరిశుద్ధాత్మను దూషించిన వాడికి శిక్ష లేదు అన్నమా. ఇప్పుడు పరిశుద్ధాత్మనికి ఇట్లా లేనిది పుట్టించారనుకోండి, క్షమిస్తాడా? మరి క్షమించడండి. లేనిది ఎవరు పుట్టిమన్నారు? మీకు బైబిల్లో ఉందా? లేదే. బైబిల్ వాక్యం చెప్పమని చెప్తుంది. పరిశుద్ధాత్ముడు వస్తే వాక్యం చెప్తారు అని ఉంది కానీ ఎగురుతారు, గంతులేస్తారు, కేకలేస్తారు అని ఉందా? లేదు. ఇంతకుముందే మనము చదువుకున్నాము. మీకు అర్థం కావడానికి నిజంగా పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు అని చెప్పడానికి ఒక ప్రూఫ్ నేను చూపిస్తాను. ఇదే బైబిల్ తీయండి. మీ అందరూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం తీయండి. ఇక్కడ నుంచి నేను ఫాస్ట్గా చెప్పేసి నేను ముగిస్తాను. ఒక 10 నిమిషాల్లో ముగించబడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:37 వచనం తీయండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 37 వచనం. అలాగే దేవుడు సమాధానికే కర్త కానీ దేనికి కర్త కాదు? అల్లరి అంటే ఏంటి? అల్లరి చేస్తారా చర్చిలో? చర్చ్ అంటే ఏంటి చెప్పండి? సమాధానం. చర్చ్ అంటే ఏంటి? సమాధానం. మందిరంలోకి వస్తే సమాధానం రావాలి. మందిరంలోకి వస్తే నీకు ప్రశాంతత రావాలి. అల్లరితో కూడిన ఆటపాటలు పబ్బులలో ఉంటాయి, డీజేలలో ఉంటాయి, రోడ్ షోలో ఉంటాయి. బయట చర్చిలో ఉంటుందా? చెప్పండి, మీరు చెప్పండి. చర్చిలో ఉంటుందా? అట్లా చర్చిలో ఉండదండి. చర్చిలో ఉండదు. చర్చిలో ఒకవేళ ఉందనుకోండి, దేవుడు లేడు అక్కడ, పరిశుద్ధాత్ముడు లేడు అక్కడ.
పరిశుద్ధాత్ముడు ఉంటే సమాధానం. ఏముంటుంది? సమాధానం. అంటే వచ్చిన వాడికి అబ్బా మందిరంలోకి వచ్చానండి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు ఒక మంచి వాక్యం మాట్లాడి ఈరోజు నేను బాధలతో వచ్చిన ఈ బాధ అంతా కూడా నాకు పోవాలి, అంతేనా? ఈరోజు నేను ఇంట్లో నీకు సమాధానం ఉంటుందా? చెప్పండి, ఇంట్లో సమాధానం ఉంటుందా? ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక మాట అనుకుంటారు, భార్య అంటుంది, భర్త అంటారు, ఎవరో ఒకరు రోడ్డు మీద బైక్లో ఏదో చిన్న చిన్న లొల్లీలు అయితేనే ఉంటాయి. అదే మందిరంకి వస్తే దేవుని పాటలు పాడుతుంటే, వాక్యాన్ని చదివినాక చక్కని మాటలు వింటూ ఉంటే నీకు ఎలా ఉంటుంది? సమాధానం. ఇంటికి ఇప్పుడు నా మనసు శాంతి అయింది. చాలామంది అంటే చర్చికి వెళ్ళాలనుకో నాకు పిచ్చి లేచిపోతుంది అంటారు. చర్చికి పోకపోతే ఏమైందంటే వీళ్ళకి పిచ్చి ఎందుకు వేసిందనమో. చర్చికి వెళ్తే సమాధానం ఉంటుంది, ఇంట్లో ఉంటే సమాధానం ఉంటుందా? ఎప్పుడు తిట్టుకోవడమే, ఎప్పుడు అరుచుకోవడమే. ఆ మాట దేవుడు మందిరంలోకి వస్తే దేవుడు మనకు ఆదరణ ఇస్తాడు. దేవుడు మనకి ఏమి ఇస్తాడు? ఆదరణ, సమాధానం. ఆయన సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాదు. అల్లరిని కావాలంటే సినిమా థియేటర్ ఉంది. ఏముంది? సినిమా థియేటర్కి పోండి, మీరు వద్దన్నా సరే నిలబడి మీరు లేపి అల్లరి చేపిస్తారు, అంతేనా? ఏమండి, మీరు బాగా అర్థం చేసుకోవాలి, బాగా బైబిల్ అర్థం కావాలి, పరిశుద్ధాత్మను అర్థం కావాలి. సమాధానము సంఘము అల్లరి కర్త కాదు. అల్లరులు సినిమా థియేటర్లలో, రోడ్ షోలలో బయట నుంచి జరుగుతాయి అట్లాంటివి. దేవుని మందిరం ఎప్పుడు కూడా అల్లరికి కర్త కానే పరిశుద్ధాత్మ. ఈ నేటి దినాలలో మందిరంలో ఉండాల్సింది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మని విడిచిపెట్టి అందరూ అల్లరి కర్త, అల్లరి అల్లరి అల్లరి. ఎందుకండి అల్లరి? దేనికండి అల్లరి? అసలు సంఘంలో ఎందుకు అల్లరి? అసలు ఈ రోజున వ్యవస్థలో అందరూ ఏమంటున్నారు? మీ సంఘాలండి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని మమ్మల్ని చెవులు వలగొట్టేస్తున్నారు, ఆపేసేయండి అని ఈరోజు చర్చల మీద కేసులు పెడుతున్నారు. కారణం ఏంటి చెప్పండి? అంతేనా? చర్చిల మీద కేసులు ఎందుకు పెడుతున్నారు, నోటీసులు ఎందుకు ఇస్తున్నారు? మీకు తెలుసు లేదు, యూట్యూబ్లో చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ చాలా చర్చస్ మీద ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కేసులు పెడుతున్నారు. వీళ్ళు బాగా సౌండ్ పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నారు అని కేసులు పెడుతున్నారు. దానికి కూడా ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. కారణం ఏంటంటే మనం ఒకటి మర్చిపోయాము, బైబిల్ దేనికి కర్త? దేనికి కర్త? బైబిల్ సమాధానానికి. ఇప్పుడు మనం మీటింగ్స్ పెడతారు కదా, బాగా వినండి ఒకసారి. పబ్లిక్ మీటింగ్ అవుతుంది కదా, సౌండ్ సిస్టమ్ ఎట్లాంటివి ఉంటే మీరు చెప్పండి. చిన్న చిన్న బాక్స్ పెడతారా? గింత బాక్స్, అట్లాంటి బాక్స్ పెడతారు అలాంటిది. ఇది పెద్ద డీజే లాంటి పెద్ద బాక్స్లు పెడతారు, ఇక్కడ పెద్ద బాక్స్లు పెడతారు. సరే, ఆరాధన చేస్తారు కదా, ఆరాధన లాంటి చిన్నగా వాడతారా, పెద్దగా అరుచుకుంటూ వాడతారా? ఏ దేవుడికి వినిపించదా? అందరూ వింటున్నారా? దేవుడికి చెవులు ఏమైనా చిన్నగా ఉన్నాయా, పెద్దగా ఉంటాయా? దేవుని చెవులు ఏమైనా ఎగితింతున్నాయేమో, అందుకోసం దేవుడికి వినిపించాలని గట్టిగా చెప్పడం ధనం ముట్టుకుంటూ బా రేపులు ఉన్నాయి కదా, ఎగిరిపోవాలి. మరి లేదా స్టేజ్ ఎవరు విన్నని వినకపోని గట్టిగా మొత్తుకుంటుంటారు, పెద్ద పెద్ద కేకలు వేస్తూ దేవుని నామాన్ని అల్లరిపాలు. ఇంత గట్టిగా అరుస్తేనే దేవుడు దిగొస్తాడా? దేవుడు దిగొస్తాడా పైనుంచి? లేకపోతే అప్పటిదాకా రాలేడు దేవుడు. వాక్యం మీ దగ్గర ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన మధ్యలో ఉందా లేదా? హల్లెలూయా. కాబట్టి ఒక రోజున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు ఏమైందంటే తెలుసా, అక్కడ ఉన్న అందరికి కూడా దేవుడు ఒకరి కాదంట, అక్కడ ఉన్న అందరూ మేడగది మీద దాదాపు 150 మంది ఉన్నారు. ఎంతమంది? 150 మంది కూడా పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఎవరికి ప్రకటిస్తున్నారు? ఆ పెంతెకోస్తు పండుగ రోజు ఏం జరిగిందంటే, అక్కడ వివిధ దేశాల నుండి వ్యాపారం చేయడానికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరికీ పరిశుద్ధాత్మ వచ్చింది కదా. అప్పటి వరకు వీళ్ళందరూ ఇప్పుడు ఇజ్రాయిల్లో ఉన్నారు. ఇజ్రాయిల్లో ఉన్న వాళ్ళకి ఏ భాష వచ్చు? మీ అందరూ అసలు వింటున్నారా? ఏ భాష వచ్చు వాళ్ళందరికీ? ఇప్పుడు మనము తెలంగాణలో ఏ భాష వచ్చు మనకు? తెలుగు వచ్చా? మన దగ్గర ఇప్పుడు ఏదైనా బిజినెస్ అవుతుంది ఇట, ఇది చూడడానికి చాలా బయట దేశాల నుంచి వస్తారు. వాళ్ళందరికీ తెలుగు భాష వస్తుందా? సేమ్ పెంతెకోస్తు దినమున ఇట్లనే చాలా దేశాలు ఆడికి వచ్చారు. వీళ్ళందరూ పరిశుద్ధాత్మ రాగానే వీళ్ళందరూ ప్రకటిస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మండి అని ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలు చెప్పేస్తున్నారు.
వీళ్ళు అసలైన పరిశుద్ధాత్ములా? లేదు ఇక్కడ నుంచొని నువ్వు గట్టి గట్టిగా అరుస్తుంటూ ఇష్టం వచ్చిన నీకు వచ్చిన భాషలు అరుస్తూ ఉంటే ఎవరికైనా అర్థమవుతుందా? అందుకోసం అపోస్తలుడైన పౌలు ఒక మాట మీకు చెప్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఏంటి ఇంత మనం చదివినట్టు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వచనం. మీరందరి భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవాలని మరి విశేషంగా కోరుచున్నాను. అంటే వెళ్ళుకోండి. భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్తే ఏం చెప్పాలంటే ఇప్పుడు భాషతో మాట్లాడినవాడు అర్థం చెప్పాలా వద్దా? ఈ సబ్జెక్ట్ మీకు అర్థం కావాలని అందుకోసం నేను ఇంకొంచెం లాగ్ చేసి చెప్పిన మీకు. ఇప్పుడు ఊరు రబ్బా షబ్బా అని అంటారు కదా, మీకేమైనా భాషకు అర్థమైందా? అర్థమైందా? అర్థం కాదని మీ అందరూ చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు చెప్పినోడికైనా తెలుసా భాష? ఆయనకు తెలియదు, అన్నోడికి తెలియదు, విన్న వాళ్ళకి తెలియదు. సరే వానికైనా తర్వాత తెలిసే కనుక అమ్మ ఇట్లా మాట్లాడినా కదా నాకు చాలా బాగా అనిపించింది, ఆ భాష అర్థమైతే ఒకసారి నాకు చెప్తావా అంటే ఏమో దేవుడితో మాట్లాడిపించాడు. ఎవరు మాట్లాడిపించారట? అవునా? దేవుడు మాట్లాడిపించిన భాష అయితే కనీసం హిందో ఇంగ్లీషు ఉర్దూ హీబ్రూ ఏదో ఉండాలి కదా. మరి ఏ భాష కాకుండా అది ఏం భాష మరి? సరే పరలోక భాషనే అందాం, పరలోక భాషనే అందాం. మరి పరలోక భాష నీకు ఒక్కరికి వచ్చా, ఇంకెవరికి రాదా? హలో, అందరు వింటున్నారా? వాళ్ళకి ఒక్కరికి వస్తుంది ఆ భాష, ఇంకెవరికి రాదా? అంటే నువ్వు వాళ్ళకంటే నీతిమంతుడు, నువ్వు చాలా మంచి కార్యాలు నీకు రాదు, వాళ్ళకి వస్తుంది. లేదు, బైబిల్ అదే చెప్తుంది. భాషలతో మాట్లాడితే ఏం చెప్పాలంట? అర్థం చెప్పాలి. ఏం చెప్పాలి? ఇప్పుడు మీకు కన్నడ వచ్చు, మాకు కన్నడ రాదు కానీ మాకేమవుతుంది? అందరు వింటున్నారా? మాకు భాష రాదు కానీ మాకేమవుతుంది? అర్థమవుతుంది మాకు. అదే అండి పరలోకపు భాష అంటే ఉట్టిగా అరుషుడు కాదు, ఏదన్నా చెప్పుకోవడం కాదు. మాకు భాష రాకపోయినా మీరు చెప్పేది మాకేమవుతుంది? అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు అంటే అది మీరు చెప్పేది మాకు అర్థం కావాలి, మీ అంతా మీకు అనుకుంటూ పోయేది కాదు. పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్ముడికి ఎవరు కూడా చిన్న చూపు చూడద్దు, ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు అనుకునేది కాదు. పరిశుద్ధాత్ముడు చాలా క్లారిటీ ఏంటంటే పరిశుద్ధాత్ముడు మీకు వాక్శక్తిని ఇస్తాడు, భాషలు మాట్లాడే శక్తి ఇస్తాడు, అర్థం చేసుకునే మైండ్ కూడా ఇస్తాడు మీకు. అర్థమైంది? ఇప్పుడు ఇంత ఉంది పరిశుద్ధాత్మ గురించి చెప్పాలంటే, పరిశుద్ధాత్మ నుంచి తెలుసుకోవాలని మీకు ఎంత ఉందో నాకు తెలియదు. కానీ ఈరోజు నేను ఈ సబ్జెక్ట్ మీకు చెప్పాలని నేను అనుకోలేదు. ఇక్కడ కూర్చున్నాక నిన్నటి వరకు నేను ఏదో పనిలో ఉన్నా, టైల్స్ పనుల మీద ఉన్నా, కానీ ఇక్కడ కూర్చోవడం నాకు అనుకున్న నేను ఏంటంటే నేటి క్రైస్తవుడికి పరిశుద్ధాత్ముడి గురించి చెప్పాలి అనే బైబిల్ తలంపు నాకు వచ్చింది. ఏం చెప్పాలి? పరిశుద్ధాత్ముడి గురించి మీకు తెలవాలి. ఫస్ట్ తెలియకపోతే మనం ఎక్కడ పోతాం తెలుసా? నరకానికి జారిపోతాం. మనతో ఇప్పుడు ఉన్నది ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడా పరిశుద్ధాత్ముడా? ఇది అండి, ఇది పాయింట్. ఇప్పుడు వచ్చారు కరెక్ట్ వాక్యంలోకి. మనతో ఇప్పుడు ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు ఉన్నారు. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా వింటున్నారు, మీకు అర్థమవుతుంది కూడా. మీరు ఏం వింటున్నారో మీకు అర్థమవుతుంది. మీరు ఏమేమో మీకు డౌట్లు ఉన్నాయో అన్నీ కూడా మీకు క్లారిటీ అవుతున్నాయి ఖచ్చితంగా. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు లేకపోతే మనకి ఏది అర్థం కాదు, ఏది కూడా మన మనలోకి ఎక్కదు. ఏదైనా సరే పరిశుద్ధాత్ముడు మనకు అర్థం చేస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆయన ఆదరణకర్త అంటే మనం బాధలో ఉంటే మనం ఓదార్చేది యేసుక్రీస్తు వారు ఓదార్చరు. ఎవరు ఓదార్స్తారు? పరిశుద్ధాత్ముడు అండి. పరిశుద్ధాత్ముడు ఎలాంటి స్వరం? ఒక్కసారి లాస్ట్ మాట విని నేను క్లోజ్ చేస్తాను. పరిశుద్ధాత్ముని స్వరం చూద్దాం ఒకసారి ఎలా ఉండదు. తేలి ఒకసారి బయట చేయండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ఇది లాస్ట్ అండి. పరిశుద్ధాత్మ స్వరం ఎలా ఉంటుందో
పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థన ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చివరిగా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని అటువలే సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులం మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట. మీరు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నారా? క్షమించండి, 26 చదవండి. చక్కగా అండర్లైన్ పెట్టుకోండి. పరిశుద్ధాత్మ స్వరం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అటువలే ఆత్మయు మన బలహీనతను బట్టి అంటే మనం అందరం ఎలాంటి వాళ్ళమంట? బలహీనులమండి. మనలో బలం లేదు, మనం చాలా బలహీనులం. కాబట్టి మన తరఫున ప్రార్థన పరిశుద్ధాత్మ ఎలా చేసి చూద్దాం. రైట్. బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మనకి ఎవరు సహాయం చేస్తున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్మ మనకు సహాయం. ఇప్పుడు చూడండి, ఏదైనా మనము యుక్తిగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. మనం ఎట్లా ప్రార్థన చేయాలో తెలుసా మీకు? మీకు ఎట్లా ప్రార్థన చేయాలో తెలుసా? తెలియదు. మీకోసం ప్రార్థన ఇప్పుడు ఎవరు చేస్తున్నారు చూద్దాం. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మూలుగు అంటే ములుగుతున్నారు, ఆయనే పండుతున్నారు, పక్కకి తిరిగి ఏదో గునుక్కుంటే ఏడుస్తున్నది. ఒక్క మాట చెప్పే ఎందుకు ఊరికి అరుస్తుంటావు? అరవదు కాదు, ఊరికి ఎందుకు గురుగుతావు? చెప్పుతారు చెప్పు అంటామా మనం? ఇప్పుడు భార్య ఇద్దరు ఏదో కొట్టాడుకుంటే ఫేస్ అటు ఇటు, ఓకేనా? ఇక్కడ ఒకళ్ళు అక్కడొకరు తిరుగుతారు. తిరిగి ఈ మొక్కలు గులుక్కుంటాం, ఇది చేయమంటే అది చేయడం, అది చేయమంటే ఇది చేయడం, ఎప్పుడు పైసలు ఇవ్వండి అనేసి గురుగుతా ఉంటాడు కూర్చొని. అంటే అసలు తిరిగి ఒక్క మాట విన్నాడు అనేసి గురుగుతుంటాడు. దీన్ని ఏమంటాం మనం? ఇక్కడ ఇంటున్నాడు ఏమంటాడు? ఎందుకు ఊక ములుగుతుంటావు, ఏమన్నా సూటుగా చెప్పు, ఎందుకంటే ఊక ములుగుతావు ఎందుకు అంటారా కదా? ఇదే విషయం అండి. పరిశుద్ధాత్ముడు అంట మన తరఫున ప్రార్థన ఎలా చేస్తున్నట్టే మూలుగుతూ అంటే, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి అర్థం కావట్లేదు, వీళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటున్నారు, వీళ్ళు తప్పు చేస్తున్నారు అని మూలుగుతున్నారంట. ఎవరు? మనం తప్పు చేస్తున్నాం అనమాట. మనకు తెలియదు కదా. మనం ఏమంటామంటే యేసుక్రీస్తు వారు తండ్రి ఇక్కడి నుంచి ఇదే సర్కిల్ తిరుగుతుంటాం, కానీ మనతో ఉన్నది పరిశుద్ధాత్ముడు అని తెలుస్తుందా మనకు తెలియదు. ఎందుకంటే మన పరిశుద్ధాత్ముడు అనే టాపికే మర్చిపోతాం మనం. ఫస్ట్ గుర్తుంటుంది అసలు ఎప్పుడెంతసేపు యేసయ్యా నన్ను కాపాడు, దేవా నన్ను కాపాడు అని ఇవే మాట చెప్తాడు. పరిశుద్ధాత్ముడా నాకు తోడైనవాడా అని అంటాం మనం. అంటారా? చెప్పండి. ఈ పాయింట్ మనకు గుర్తుండదు. ఎందుకంటే మన తరపున మనకు సహాయం, మన తరపున ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులు అంటే చెప్పడానికి వేలు కానంత మూలుగుతుందన్నమాట పరిశుద్ధాత్మ. అంత ఏడుస్తూ మూలుగుతూ దేవుడికి చెబుతుందన్నమాట ప్రార్థన. అయ్యా ఈ మనుషులందరూ తెలియకుండా నిన్ను ఆరాధన చేస్తున్నారు, తెలియకుండానే వాళ్ళు ఏదేదో నమ్మేస్తున్నారు, వాళ్ళని క్షమించేయి. అర్థమైందా? మన తరపున ప్రార్థన చేస్తుంది ఇప్పుడు ఎవరంటే పరిశుద్ధాత్మ. గట్టి చెప్పడం పరిశుద్ధాత్మకి హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ అందరూ మరొకసారి చెప్తున్నాను, మనము పరిశుద్ధాత్ముడి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు మీకు ఏది చెప్తే వాటిని నమ్మొద్దు. పరిశుద్ధాత్ముడి గురించి పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఏముంటుంది? ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి, సమాధానం. ఏముంటుంది? సమాధానం ఉంటుంది.
నీ ఇంట్లో సమాధానం రావాలా, పరిశుద్ధాత్ముడు ఉండాలి. నీ ఇంట్లో ఎప్పుడు అల్లరి ఉంటుందంటే పరిశుద్ధాత్ముడు అసలు లేడు మీ ఇంట్లో. నీ సంఘంలో ఎప్పుడు అల్లరి 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 ఉంటుంది. వాక్యమే ఏదో వాక్యం నడుస్తుందంటే అది వాక్యం కాదు, సమాధానంతో జరగాలి వాక్యం. అర్థమవుతుందండి? కాబట్టి మనం చేసే తప్పులను బట్టి పరిశుద్ధాత్మను మురుగుతున్నాడంట. నిజమే కదా? ఈ మురగడంలో కరెక్టా మీరు చెప్పండి. మనకు తెలియదు కదా. మరి మనం ఎవరు చెప్పినా ఏ చెప్పినా కరెక్టే అంటారు. వాళ్ళు స్తోత్రం అంటే స్తోత్రం అంటాం, వీళ్ళు ఆమెన్ అనమంటే ఆమెన్ అంటారు. అంతేనా? కాబట్టి ఇలా మనము ఒక చక్కని జ్ఞానం మనకు రావాలి అంటే మనలో పరిశుద్ధాత్మ ఉంటేనే మనం ఏం చేస్తున్నాము అనేది మనకు అర్థమవుతుంది. లేకపోతే మనం చేసే వ్యర్థమైన ఆరాధన వలన దేవుడికి అపకీర్తి వస్తుంది. కాబట్టి ఇలా మీరు చేయకండి. చాలా జాగ్రత్త. ఏది చేసినా బైబిల్ ప్రకారం చేయండి. బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ బాగా చదవండి, వినండి బాగా. అప్పుడు మీరు చేసేది కరెక్టా రాని అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి మీకు తెలిసింది కదా. పరిశుద్ధాత్మ అల్లరి కట్టనా? ఎక్కడైనా అల్లరి చేస్తున్నట్టు మీరు అక్కడ ఉన్నారనుకో, మీరు పెద్ద దయ్యాలట. అర్థమవుతుందా? దయ్యాలంటే మీకు అర్థం కాలేదేమో. దయ్యాలు ఎగురుతూ ఉంటాయి. ఇప్పుడు డీజే పెట్టామనుకోండి, ఎవడో క్రైస్తవులు దుంకుతారా? దుంకరు. ఎవడో ఎగురుతున్నాడు అక్కడ అంటే వాడు దయ్యం పట్టుకుంటే ఎగురుతాడు. కాబట్టి క్రైస్తవులు ఎగిరేటోడు కాదు, క్రైస్తవులు వాక్యాన్ని బోధించేవాడు. క్రైస్తవుడు సమాధానంగా ఉండాలి. క్రైస్తవుడిలో చాలా మంచి గుణం ఉండాలి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక నీతో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నువ్వు బాధ పెట్టొద్దు. ఏం చేయొద్దు? మనం చేసే తప్పుల వల్లనే కదండి పరిశుద్ధాత్మ బాధపడి ప్రార్థన చేస్తూ మురుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. తప్పులు చేయకండి. పరిశుద్ధాత్మని ఎప్పుడైనా సంతోషంగా పెట్టండి. పరిశుద్ధాత్మని సంతోషంగా పెట్టిననుకోండి, మిమ్మల్ని చక్కగా పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఎందుకంటే రేపొద్దున మన తరఫున సాక్ష్యం చెప్పేది ఎవరు అనుకున్నారు? పరిశుద్ధాత్మ. ఆయనని గెలవండి. ఆయనని గెలిస్తే మీరు గెలిచినట్టే పరలోక రాజ్యం. ఓకేనా? ఎక్కడ చూసుకుని ప్రార్థన చేద్దాం.